నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోకస్ ఇండియా స్టడీ సర్కిల్. మన వీడియోస్లో అంటే ఈ వీడియోలో మెయిన్స్కి సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మెయిన్స్ బుక్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. అంటే స్టాండర్డ్ బుక్స్, తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్, అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్స్. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితేనేమో ఎన్సీఆర్టీ ప్రిపేర్ అవుతారు, తెలుగు మీడియం అభ్యర్థులు అయితేనేమో తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. విజేతలుగా ఎవరైతే నిలిచినారో వాళ్ళు చదివిన బుక్స్ అండి ఇవి, అభ్యర్థులు గమనించండి. సీనియర్ అభ్యర్థులు అయితేనేమో అంటే లాస్ట్ ప్రిపరేషన్లో 200 వచ్చి 210 అలా వచ్చి కూడా కొంతమంది జాబ్ రాని అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు అంటే లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ని రీకాల్ చేస్తూ, అంటే ఏం చేశాము, తెలుగు అకాడమీ చదివామా లేదా అని చూస్తూ, నోట్స్ మేక్ చేసామా లేదా చూస్తూ, రివిజన్ చేసామా లేదా చూస్తూ, టెస్ట్ సిరీస్ రాసామా లేదా చూస్తూ. టెస్ట్ సిరీస్ రాయకపోతే రాయండి, ఇప్పుడు నోట్స్ రాయకపోతే నోట్స్ రాయండి, తెలుగు అకాడమీ చదవకపోతే చదవండి. అంటే గ్రూప్ 2 జాబే లక్ష్యంగా పెట్టుకునే అభ్యర్థుల కోసం చెప్తున్నానండి, ఓకేనా. దీంట్లో ఏంటి, మెయిన్స్కి సంబంధించి తెలుగు అకాడమీ ఉందో చూద్దాం. బెస్ట్ బుక్స్ అండి ఇవి, అభ్యర్థులు గమనించండి. తెలుగు అకాడమీకి సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన బుక్ లిస్ట్ అనమాట. మెయిన్స్ సంబంధించి ఈ బుక్ లిస్ట్ ఎక్కడ ఉంటుందంటే మన వెబ్సైట్లో ఉంటుందన్నమాట. పూర్తిగా మీ కాంబోగా పెట్టడం జరిగింది. ప్రిలిమ్స్ కాంబో ఉంటుంది, ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపిన కాంబో ఉంటుంది, ఓన్లీ మెయిన్స్ కాంబో కూడా ఉంటుంది. ఒకసారి మీరు వెబ్సైట్ని విజిట్ చేయండి. మన వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదమ్మా, www.focusindia.online.com అని చెప్పేసి ఉంటుంది. వెబ్సైట్లో చూసినా కూడా ఇంకేమైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఇక్కడ ఉంది, 9390861116 అండి. అదేవిధంగా 9505161116 అండి. ఈ నెంబర్లో అయినా మీరు నాకు వాట్సాప్లో టెక్స్ట్ చేసినా నేను చెప్తాను పూర్తి వివరాలు. ఇంకా డౌట్స్ ఉన్నా కానీ నేను క్లారిఫై చేస్తాను, ఓకేనమ్మా. అయితే బుక్స్కి సంబంధించి ఏపీ హిస్టరీకి సంబంధించి, ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ గ్రూప్ 2లో స్కోరింగ్ సబ్జెక్టు, అది అందరికి తెలిసిన విషయమే. ఎందుకు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఇస్తాడో తెలియదు, ఎకానమీ ఎలా ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు, సర్వే బడ్జెట్ చదివినా కానీ అవి వస్తాయో రావో తెలియదు. ఒకవేళ ఈ సంవత్సరానికి సంబంధించిన సర్వే బడ్జెట్ చదువుకున్నా ఎప్పటిది ప్రీవియస్ అడుగుతాడేమో తెలియదు. అంత డేటా మొత్తం చేయలేం కాబట్టి ఇది స్టార్టింగ్ పార్ట్ కాబట్టి హిస్టరీ పాలిటీ 2 స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఈజీగా 125 మార్క్స్ గెయిన్ చేయొచ్చు, పేపర్ అంత హార్డ్గా ఇచ్చినా కానీ. అందుకని చెప్పి స్టాండర్డ్ బుక్స్ చదవమని చెప్తాను నేను. ఇది వచ్చేసి బిఏ హిస్టరీకి సంబంధించిన బుక్ అండి. ఆంధ్రుల చరిత్ర ప్రథమ ద్వితీయ భాగాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్ అనమాట. ఇది కూడా బిఏకి సంబంధించిన బుక్, ఆధునిక ఆంధ్రదేశ్ చరిత్ర. జనరల్గా హిస్టరీలో 3 పార్ట్స్ ఉంటాయి కదా, కాకపోతే ఎక్కువ స్కోరింగ్ వచ్చేది ఏదైతే ఉందో, ఎక్కువగా బాగా గుర్తుపెట్టుకునేది ఏదైతే ఉందో అది మన మోడర్న్ హిస్టరీ అనమాట. ఏపీ హిస్టరీలో కానీ ఇండియన్ హిస్టరీలో కానీ ఆ మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఈ బుక్ అనమాట, ది బెస్ట్ బుక్ అనమాట. చిన్న బుక్ ఎక్కువ మార్కులు వచ్చే బుక్ ఏదైనా ఉందంటే అది ఈ బుక్కే అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, చదవండి. చదవకపోతే దొరకబెట్టే ప్రయత్నం చేయండి. బుక్ దొరకకపోతే చాలా బెస్ట్ బుక్ అమ్మా. నేను చాలామంది గ్రూప్ 2 ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది, ఈ బుక్ చదివినారా లేదా, ఏం చేసినారు అని చెప్పేసి. ప్రైవేట్కి సంబంధించిన ఆథర్స్ బుక్స్ కూడా ఉన్నాయి, కాకపోతే బేస్మెంట్ బాగా ప్రిపేర్ చేయండి, ఓకేనా. నోట్స్, ఈ బుక్స్ చదువుతూ నోట్స్ రాయండి, ఓకేనా. అప్పుడే వర్కౌట్ అవుతుంది. సక్సెస్కి షార్ట్ కట్స్ లేవండి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. పాలిటీకి సంబంధించి చెప్పాను కదా, స్కోరింగ్ అని చెప్పేసి హిస్టరీ కానీ పాలిటీ కానీ. ఇది బిఏ 2వ సంవత్సరము. బిఏ 2వ సంవత్సరానికి సంబంధించి భారత ప్రభుత్వము రాజకీయాలు, ఇండియాలో రాజకీయాలు ఎలా ఉన్నాయో ఈ బుక్లో ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది, ఏంటి, వాటి అని చెప్పేసి డీప్ అనాలిసిస్ ఉంటుంది. ఒకసారి అభ్యర్థులు గమనించండి. ఇదేమో పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన బుక్, భారత రాజ్యాంగం బుక్. ఇది కొత్త బుక్ అండి, కొత్తగా వచ్చింది. ఇది వచ్చి 2 months అవుతుంది, జస్ట్ 2 months అవుతుంది అనమాట లాంచ్ అయ్యి బుక్. పాలిటిక్స్ సంబంధించి తెలుగు మరియు సంస్కృత అకాడమీ బుక్ అనమాట ఇది, ఓకేనమ్మా. మెయిన్స్కి సంబంధించిన బుక్స్ అనమాట ఇవి గ్రూప్ 2లో. ఇది వచ్చేసి పోటీ పరీక్షల ప్రత్యేకము ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. ఇది వచ్చేసి భారత ఆర్థిక వ్యవస్థ, తెలుగు అకాడమీకి సంబంధించి తెలుగు మరియు సంస్కృత అకాడమీ బుక్, ఇండియన్ ఎకానమీ. ఇదేమో ఏపీ ఎకానమీ అనమాట. ఇవి కూడా 2 బుక్స్ కూడా ఎక్కువ. అంటే ఇది స్టార్టింగ్ పార్ట్ ఉంటుంది, ఇది అప్డేషన్. అంటే అకాడమీకి సంబంధించి వచ్చిందే ఒకసారి. ఏంటి ఇవి అప్డేషన్ ఉంటాయంటే ఉండవు, రీప్రింట్ చేస్తారేమో తెలీదు. కాకపోతే సర్వే బడ్జెట్ వచ్చాక అప్డేట్ చేస్తూ వీటిని పెట్టుకొని చదువుకోవచ్చు అనమాట. అప్డేట్ చేస్తూ చదువుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు, ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ బుక్ రావడం జరిగింది, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కూడా తెలుగు మరియు సంస్కృత అకాడమీ బుక్. ఇదేమో బిఏ బీకామ్ బీఎస్సీ 2వ సంవత్సరానికి సంబంధించి బుక్ అనమాట. ఇది కూడా పేరుకి సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇచ్చినా కానీ సిలబస్లో 5 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది కదా. పర్యావరణానికి సంబంధించి కూడా బుక్ ఉందన్నమాట. అయితే అభ్యర్థులు బెస్ట్ టిప్ ఏంటంటే, నేనేమంటున్నా అంటే అభ్యర్థులు ఎవరన్నా అంటే ఈ పేపర్ని స్టార్ట్ చేసే ముందు పర్యావరణాన్ని స్టార్ట్ చేయండి. ఏంటి
పర్యావరణం సంబంధించి అంటే 3, 4, 5 ఈ చాప్టర్స్ మీరు చదవండి అమ్మా, మీకు అప్పుడు ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా? లేకపోతే స్టార్టింగే మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అవి ఎంత కన్ఫ్యూజ్ అయిపోయి ఇదేమో హార్డ్గా ఉంది అనే ఫీలింగ్లోకి వచ్చేస్తారు. అందుకని పర్యావరణానికి సంబంధించిన ఈ బుక్ ది బెస్ట్ బుక్ అనమాట. అభ్యర్థులు గమనించండి, ఈ బుక్లో నుంచి కూడా లాస్ట్ టైం చాలా మార్క్స్ రావడం జరిగింది అనమాట. అభ్యర్థులు గమనించండి. ఈ బుక్స్ అయితే మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. focusindiaonline.com అని చెప్పేసి ఉంటుంది, వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. అదేవిధంగా అప్డేటెడ్ క్లాసెస్ కోసం మన ఫోకస్ ఇండియా ఆన్లైన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి అమ్మా. ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఉంది కదా, 9390861116 అండి. ఈ నెంబర్లో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్ అండి.